SS న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు నిరుద్యోగ యువతకు శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాను నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి స్థానిక శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళకి 20 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీనిలో 3264 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో 762 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ జాబ్ మేళకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. గతంలో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల కోసం నిరీక్షణ చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంపెనీలే మన వద్దకు వచ్చి వారికి కావలసిన అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరూ జాబ్ను విడిచిపెట్టకుండా కష్టపడి పనిచేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు సాయి కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ముందు ఉద్యోగంలో చేరిన తరువాత ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి అధికారి సుధా, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి యు సాయి కుమార్, జిల్లా టీడీపీ యూత్ ప్రెసిడెంట్ దాసునాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ కె శ్రీరాములు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనపై పలాసలోని లక్కీ షాపింగ్ మాల్ సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో 28 మంది హిందువులు అసువులు బాసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలోని లక్కీ షాపింగ్ మాల్ సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. మరణాఖండకు పాల్పడిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలిచ్చి పోషిస్తుందని, పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానం చెప్పాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సుమారు 200 మంది సిబ్బంది ర్యాలీలో పాల్గొని మానవహారంగా ఏర్పడి భారతదేశం జిందాబాద్, పాకిస్తాన్ ముబారాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అయితే వ్యాపార సంస్థలు వ్యాపారమే పరమావధిగా భావించే ఈ రోజుల్లో పలాసలో గల ప్రముఖ వస్త్రాలయం లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం సిబ్బంది జాతీయ భావాన్ని గుండెల నిండా నింపుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని పట్టణవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్ మాల్ మేనేజర్లు స్వామి యాదవ్, శ్రీహరి యాదవ్, షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు ఘనంగా సన్మానించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయి బ్రాహ్మణుల జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రమణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు ఘన సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణమూర్తి మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ కేశఖండ శాఖల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కమిషన్ నెలకు 25,000 రూపాయలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తమ సమస్యలను శాసనసభ్యులకు తెలియపరిచిన వెంటనే తమకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కు నాయి బ్రాహ్మణులు అందరూ రుణపడి ఉంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రమణమూర్తితో పాటు డివిజన్ నాయి బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవటి మండలంలోని నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని జమేదరపుట్టుగా నేషనల్ హైవే రోడ్డుపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఆటోని పలాస నుండి ఇచ్చాపురం వైపు వస్తున్న ఒక కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో ఆటో వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో కార్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు. పాతపట్నం మండల కేంద్రంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో పాతపట్నం ఎమ్మెల్యే స్పందించి మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. పాతపట్నం మండల కేంద్రంలోని నీలకంఠపురం వీధి మరియు బాలానగర్ వీధి నివాసితులకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వెంటనే స్పందించి మామిడి అప్పారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి ట్యాంకర్లను పంపించి తాగునీటి సరఫరా చేయించారు. వాటర్ ట్యాంకర్లను పంపించి తాగునీటి సరఫరా చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి బాలాజీ నగర్ వీధి వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పైల బాబ్జీ, పట్టణ అధ్యక్షులు సైలాడ సతీష్, టౌన్ ప్రధాన కార్యదర్శి అక్కాంధ్ర సన్యాసిరావు, సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగారావు, ఎంజీఆర్ యువసేన సభ్యులు యలకల వాసుదేవరావు, మేజర్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ జిల్లా మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు. ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యం చేస్తూ సమాజాన్ని మేల్కొల్పేది జర్నలిస్టులేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ రెవెన్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ జిల్లా మహాసభలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉంటూ వారి హక్కులను సాధించుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, ప్రజలు, జర్నలిజం 4 స్తంభాలని, జర్నలిజం అంటే ప్రజల్లోనూ అధికారుల్లోనూ ఎంతో గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ వృత్తికి మరింత గౌరవం తెచ్చేలా జర్నలిస్టులు నడుచుకోవాలని అన్నారు. జర్నలిజం సమాజానికి సమాచారం అందించడం ద్వారా, ప్రజలను అవగాహన కలిగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఇది రాజకీయాలను పర్యవేక్షిస్తుందని, ప్రజలకు సమాచారం అందించడం ద్వారా అవినీతిని నిరోధిస్తుందని, జర్నలిజం ఒక ముఖ్యమైన బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, దీనిని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు సోమవారం ప్రారంభించారు. రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. ప్రస్తుతం ట్రైనింగ్ మంచి డిమాండ్ ఉందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల సాధికారితకి పెద్దపీట వేస్తున్నారు. రంగాల్లో కూడా పురుషులతో సమానంగా భాగస్వామ్యం అవ్వాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. మహిళా సాధికారత సాధించిన రోజే దేశం బాగుపడుతుంది. మన విజయ్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, వికసిత్ భారత్ కావాలనే లక్ష్యమైన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వెళ్తున్నారు. కుట్టు మిషన్ ట్రైనింగ్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఈ ట్రైనింగ్ ద్వారా మన మండలానికి సుమారు 106 కుట్టు మిషన్లు వస్తున్నాయి. 106 మందికి కూడా ఇక్కడే ట్రైనింగ్ 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఏదో సాధారణంగా మనం చూస్తే టైలరింగ్ అంటే చిన్న చూపులా ఉంటుంది, కానీ ఈ రోజు టైలరింగ్ ఉన్న డిమాండ్ ఎక్కడా లేదు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం ఈశ్వర్రావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనపై జేసీఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బాధితులకు సంతాపం తెలిపేందుకు, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాదులను శిక్షించాలన్న సంకల్పంతో జేసీఐ ఇచ్చాపురం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. భారతీయుల ఐక్యత
నశించాలి నశించాలి భారత్ మాతా కీ 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 భారత్ మాతా కీ. బస్టాండ్ నుండి మార్కెట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షుడు కల్ల జయదేవ్ మాట్లాడుతూ ఉగ్రదాడిలో మృతుల కోసం మనం ప్రార్థించాలి, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి, అపార్థం కలిగించే తప్పుడు వార్తలు వ్యాపించకుండా జాగ్రత్త పడాలి. జాతికి మద్దతుగా ప్రేమగా ఐక్యత నిలిపేందుకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని తెలిపారు. పాల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి అందరం కూడా మనసు కలిసింది. ఎలాగైనా వారి కుటుంబ సభ్యులకి మెగాడ సానుభూతి తెలియజేయాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీ అన్నది చేయాలని జేసీఐ ఇచ్చాపురం తరఫున మా టీం అందరం కూడా కలిసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వారు అలాగే పిలవకపోయినా సరే మంచి కార్యక్రమం పాల్గొవాలనే ఒక సదుద్దేశంతో అందరూ వచ్చి సపోర్ట్ చేసి ఆఖరి క్షణం వరకు వచ్చి స్లోగన్స్ ఇస్తూ ఎంతో యాక్టివ్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కొన్ని వార్తలు తెలిసి తెలియకుండా సోషల్ మీడియాలో కూడా పెట్టి తప్పుతావ పట్టించడం కూడా మంచిది కాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం అందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడుతుంది. అలాగే అమాయకపు ప్రజలకు కూడా న్యాయం జరిగేలాగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో తంగుడు షణ్ముఖ్, స్వరూప్, ఉదయ్, అలాగే అలయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక యువత, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.